అందరికీ నమస్కారం. చెన్నై నగరంలోని తిరునీర్మలైలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయం దర్శించుకోవడానికి ఈరోజు వచ్చాను. ఇక్కడ కొండ కింద నిలవన్ పెరుమాళ్ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో స్వామి స్థానిక భంగిమలో కనిపిస్తారు. కొ ఈ దేవాలయాన్ని 9వ శతాబ్దంలోని చోళరాజుల కాలంలో నిర్మించారు. ఇక్కడున్న నీలవన్ పెరుమాళ్ చాలా అద్భుతంగా, కళ్ళకు కనువిందుగా కనిపిస్తూ ఉంటాడు. ఈ దేవాలయ నిర్మాణ శైలి చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. లోపల చాలా దేవాలయాలున్నాయి. అదేవిధంగా దేవాలయం ముందున్న గోపురం కన్నులకు కనువిందుగా చేస్తుంది. మహావిష్ణువు ఒక 108 దివ్యక్షేత్రాల్లో ఇదొక దివ్యక్షేత్రం. కొండపైనున్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం. వెళ్దాం రండి. ఇక్కడ కొండపైకి వెళ్ళడానికి 250 మెట్లున్నాయి. ఈ మార్గ మధ్యంలోనే శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా మనకి కనిపిస్తుంది. ఇదే శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ముఖద్వారం. కొండ మీద ఉన్న శ్రీ రంగనాథ స్వామి శయనిస్తూ భంగిమలో కనిపిస్తారు. శ్రీ నరసింహస్వామి ఉపస్థితిగా శ్రీ ఉలగంద పెరుమాళ్ నడుస్తున్నట్లుగా దర్శనమిస్తారు. ఈ దేవాలయం చాలా అద్భుతంగా నిర్మించారు. చుట్టూ ప్రహరితో ఎత్తైన గోడలతో నిర్మించడం జరిగింది. ఈ గుడి ముందున్న ధ్వజస్తంభం చాలా ఎత్తుగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ 2 అంతస్తులుగా ఈ దేవాలయం నిర్మించబడింది. మొదటి అంతస్తులో గర్భగుడిలో శ్రీ రంగనాథ స్వామి శేషతలపు పైన శయనిస్తూ ఉంటారు. ఆయన మొహంలో చిరునవ్వు వెలుగుతూ కాంతిని ప్రకాశంగా ఉంటుంది. కింద అంతస్తు నుంచి పై అంతస్తుకి వెళ్ళడానికి మెట్లు మార్గం ఉంది. ఈ మెట్ల నుంచి వెళితే పైన బాలనరసింహ స్వామి అలాగే వెంకటేశ్వర స్వామి మనకి దర్శనమిస్తారు. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి ఇక్కడున్న శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకున్నాడు. ఆయన దర్శించుకొని శ్రీ రంగనాథ స్వామి ఆశీస్సులు పొందాడు. ఇక్కడ 3 పుష్కరులు ఉన్నాయి. మొదటిది క్షీర పుష్కరిణి. ఈ క్షీర పుష్కరిణి వైకుంఠం జలపాతం అని నమ్ముతారు. మరొకటి కారుణ్య పుష్కరిణి. ఇది నరసింహుని కన్నిటి నుండి ఏర్పడినది నమ్మకం. మూడవది స్వర్ణ పుష్కరిణి. ఇక్కడ 2 బ్రహ్మోత్సవాలు చేస్తారు. శ్రీ నీలవన్ స్వామి బ్రహ్మోత్సవాలు పాల్గొన మాసంలో చేస్తారు. మరొకటిది శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు చైత్ర మాసంలో చేస్తారు. ఈ దేవాలయానికి చేరుకోవడానికి క్రోంపేట్ రైల్వే స్టేషన్ నుంచి S94 అనే బస్సు వెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, అలా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.